అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల గురించి చాలా మందికి నోటీసులు పంపించిండ్రు. మరి ఆ నోటీసులు పంపించిన వారు ఎవరు అర్హులు, ఎవరికి పెన్షన్లు కంటిన్యూగా అవుతాయి, ఆ నోటీసులు పంపించిన వారిలో ఎవరి పెన్షన్లు కట్ అవ్వబోతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో నారా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు వెనక్కి తీసుకోమని కూడా చెప్పారు. అయితే ఆ నోటీసులు వెనక్కి తీసుకోమని ఎవరికి చెప్పారు, ఎవరికి తీసుకుంటున్నారు, ఎవరికి తీసుకోవట్లేదు, ఎవరు అప్పీల్ చేసుకోవాలి, ఎవరికి పెన్షన్లు క్యాన్సిల్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దివ్యాంగులకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి బోగస్ పెన్షన్లు ఉన్న వాళ్ళని 80,000 మందిని గుర్తించి వాళ్ళందరికీ నోటీసులు పంపించిండ్రు. నోటీసులు పంపించిన ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పంపించిన నోటీసులను వెనక్కి తీసుకోమని చెప్పారు. అయితే ఆ వెనక్కి తీసుకోమని చెప్పిన పెన్షన్ నోటీసులు ఎవరివి తీసుకోమన్నాడు అంటే అర్హత ఉన్నోళ్ళని, ఈ 80,000 బోగస్ పెన్షన్లు తేలాయి అని చెప్పేసి ఎవరైతే అన్నారో దాంట్లోనే అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వాళ్ళ నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వాళ్ళ పెన్షన్ యథావిధిగా ప్రతి నెల వచ్చేలా చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఆ 80,000 మందిలో నోటీసుల్లో ఎవరు అర్హత ఉన్న వాళ్ళని ఎలా గుర్తించారు, వాళ్ళ నోటీసులు వెనక్కి ఎలా పంపించగలిగారు అనేది మీకు ఇప్పుడు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 80,000 మందికి నోటీసులు పంపించారు. అందులో అర్హత ఉన్న వాళ్ళని ఎలా గుర్తించారు అంటే 40% కంటే ఎక్కువగా ఉండి అందులో పర్మనెంట్ డిసేబిలిటీ అని ఉంటుంది. అంటే టెంపరవరీ ఒకటి ఉంది, పర్మనెంట్ ఒకటి ఉంది. సో పర్మనెంట్ అని ఉన్నవాళ్ళు 40% కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు, అందులో 6,000 వాళ్ళు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, 15,000 తీసుకున్న వాళ్ళు కానివ్వండి. సో 40% కంటే అది ఎంతన్నా ఎక్కువ ఉండని వాళ్ళు పర్మనెంట్ అని సదరం సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పాడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పెన్షన్లు యథావిధిగా కంటిన్యూగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి 40% కంటే తక్కువగా ఉన్న వాళ్ళు పర్మనెంట్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 40% కంటే తక్కువగా ఉండి టెంపరవరీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటే దీనికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. నిజంగా మీరు పెన్షన్కి అర్హత ఉన్నాము అని మీరు అనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారి కానివ్వండి, మీరు అప్పీల్ చేసుకోవచ్చు. 40% కంటే ఎక్కువగా ఉండి టెంపరవరీ అని ఉన్నట్లయితే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ 40% కంటే తక్కువగా ఉండి పర్మనెంట్ అని ఉన్నా కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. కానీ 40% కంటే తక్కువగా ఉండి టెంపరవరీ ఉన్నట్లయితే మీరు అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అప్పీల్ చేసుకున్నా కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చేసింది. అంటే వాళ్ళు బోగస్ పెన్షన్ల కింద తేల్చేసినట్టు అనమాట. సో ఒకవేళ నిజంగా వాళ్ళు మేము 40% కంటే మాకు తక్కువగా ఇచ్చారు, ఇంతకుముందు ఎక్కువగా ఉంది, ఇప్పుడు మా సదరన్ సర్టిఫికేట్లో టెంపరవరీ అని ఉంది, అలాగే 40% కంటే తక్కువ వేశారు అని మీకు వచ్చినట్టయితే మేము నిజంగా మీరు పెన్షన్కి మేము అర్హులని మీరు భావిస్తే మీరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పారు కదా, అది ఎవరి నోటీసులు వెనక్కి తీసుకోమన్నారు చెప్పారు అంటే 40% కంటే ఎక్కువగా ఉండి వాళ్ళ సదరం సర్టిఫికేట్లో పర్మనెంట్ డిసేబిలిటీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నోటీసులు మాత్రమే వెనక్కి తీసుకోమని చెప్పారు. మిగతా ఎవ్వరికి కూడా వెనక్కి తీసుకోమని చెప్పలేదండి. ఓకేనా, 40% కంటే ఎక్కువగా ఉండి పర్మనెంట్ అని ఉంటే మాత్రమే వీళ్ళు నోటీసులు వెనక్కి తీసుకోండి, వాళ్ళకి పెన్షన్లు కంటిన్యూ చేయండి. ఇంకా వేరే ఎవరైనా ఉండని వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. నిజంగా మీరు అర్హులను గుర్తించినట్లయితే మీరు అప్పీల్ చేసుకోవాలి. మీరు 15,000 తీసుకుంటున్నారా, గతంలో 6,000 తీసుకుంటున్నారా, మీరు మంచానికే పరిమితమై ఉన్నారా, ఏమైనా ఉండని, అది పర్మనెంట్ ఉందా టెంపరవరీ ఉందా, 40% కంటే తక్కువ ఉంటే చాలు మీరు అప్పీల్ చేసుకోవాలి. 40% కంటే ఎక్కువ ఉండి పర్మనెంట్ ఉంటే మాత్రమే మీరు ఆ నోటీసులు మీకు వెనక్కి వెళ్తాయి. ఒకవేళ 40% కంటే ఎక్కువగా ఉండి టెంపరవరీ ఉంటే కూడా మీరు అప్పీల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టెంపరవరీ వాళ్ళు కూడా అప్పీల్ చేసుకోవాలి. ఇదనమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సెర్ఫ్ అధికారులకు ఇదే చెప్పడం జరిగింది. ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఈ 80,000 మందిలో నోటీసులు వెనక్కి తీసుకోండి అర్హులు ఉన్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే అర్హులు. ఓకేనా, పర్మనెంట్ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు, వాళ్ళ నోటీసులు వెనక్కి వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా
మీ 40% ఎక్కువ ఉండని ఉండని పర్మనెంట్ లేకపోతే మాత్రం మీరు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ పర్మనెంట్ ఉండి కూడా మా పెన్షన్ రద్దయింది అనుకుంటే మీరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ పెన్షన్లు వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మెడికల్ టెస్ట్కి పిలిపించి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని హాస్పిటల్కి పిలిపించి అక్కడ చెకప్లు చేసి మీకు మళ్ళీ పర్సంటేజ్ ఇచ్చి దాని ప్రకారం మీరు అర్హులా, దొంగ పెన్షన్లా, లేకపోతే రియల్ ఉన్నారా అని మళ్ళీ గుర్తించి మీకు పెన్షన్లు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇదనమాట. సో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు వెనక్కి తీసుకోమనడానికి అర్థం ఇది. సో ఎవరైనా సరే మీకు నోటీసులు వచ్చిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మీరు పర్మనెంట్లో ఉన్నారా, టెంపరవరీలో ఉన్నారా, 40% కంటే తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా. 40% కంటే ఎక్కువ ఉండి పర్మనెంట్ ఉన్న వాళ్ళకు టెన్షన్ లేదు, నోటీసులు వచ్చిన టెన్షన్ లేదు, రాకున్న టెన్షన్ లేదు. నోటీసులు వచ్చిన వాళ్ళకు వెనక్కి వెళ్ళిపోతాయి, రానుకున్న వాళ్ళకి అలాగే కంటిన్యూగా పెన్షన్లు అనేది అందుతాయి. సో టెంపరవరీ ఉన్న వాళ్ళకు 40% కంటే ఎక్కువ టెంపరవరీ ఉన్నా, 40% కంటే తక్కువగా ఉండి టెంపరవరీ పర్మనెంట్ ఉన్నా కూడా మీరు అప్పీల్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. అలాగే మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం కూడా జరిగింది ఛానల్. సో అందులో ప్రతి చిన్న అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాంట్లో మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం.